ధ్యానం అంటే సంకల్పమే. మళ్ళీ మనం భ్రమపడొద్దు. ధ్యానం అంటే ఏకాగ్రత. మనసు ఎంత చేసినా మనసు ఒక దగ్గర ఉండడం లేదు, ఒక దగ్గర కాదు. అసలు ఒక దగ్గర ఉండడం అనేది ధ్యానం కాదు. అన్నింటినీ సమంగా చూడడమే ధ్యానం. సమత్వం యోగ ఉచ్యతే, భగవద్గీతలో ప్రమాణం. సమత్వం యోగ ఉచ్యతే, సర్వం సమం. ఇప్పుడు ప్రకృతి అని ఎలా మనం అంతా ప్రకృతి అని ఎలా ఆలోచించామో అదేవిధంగా సర్వత్ర ప్రకృతి. ఇతని మాట విన్నట్టు నటిస్తున్నాడు. నటిస్తున్నావా? వింటున్నావా? వింటున్నాను. నటన విననట్టు నటిస్తున్నాడు అతడు. లేదు, అతను కూడా పాపం విన్నట్టు నటిస్తున్నాడు. ఈ నటించడం అనేది ఏదైతే ఉందో ఇది మనకు లోకంలో అంతటా నటన ఉంటుంటే మనం ఆలోచించాలి. కాబట్టి కోపమైనా నటనే, ప్రేమైనా నటనే, మనవాళ్ళు అన్నా నటనే, వేరే వాళ్ళు అనుకున్నా నటనే. ఇవన్నీ కూడా 3 గుణాల చేత అవుతాయి. ఈ 3 గుణాలు ప్రకృతికి ఉంటాయి.